చిల్డ్రన్, ఈరోజు మనం యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్ అనే సెకండ్ చాప్టర్లో ఉన్న బిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇందులో ఏ విధమైన క్వశ్చన్స్ 1 మార్క్లో కానీ హాఫ్ మార్క్లో కానీ అడుగుతారనేది చూద్దాం. ఇక్కడ మనకి ఎక్కువగా వాట్ ఈజ్ యాసిడ్ అంటే యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ కానీ, బేస్ యొక్క ప్రాపర్టీస్ కానీ, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటే న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అడగచ్చు, లేదా అలాగే సింథటిక్ కూడా మనకి ల్యాబ్లో వాడేవి కూడా అడగచ్చు. అలాగే రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, పీహెచ్ స్కేలు, ఇంపార్టెన్స్ ఆఫ్ పీహెచ్ స్కేల్ ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్ అంటే పీహెచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా మనం చూస్తూ ఉంటాం అనేది కూడా మనం ఈ బిట్స్లో చూద్దాం. ఈ బిట్స్ మనం ఆన్సర్ చేయబోయే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఏ విధంగా బిట్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక బేస్ సొల్యూషన్ చూడండి. రెడ్ లిట్మస్ని మనం డిప్ చేసినప్పుడు బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. అంటే రెడ్ లిట్మస్ ఉపయోగించి మనం వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ ఎ బేస్ ఆర్ నాట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. బట్ వీ కాంట్ ఐడెంటిఫై వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ నాట్ విత్ ద రెడ్ లిట్మస్. అలాగే సెకండ్ది కనుక మనం చూసినట్లయితే యాసిడ్ సొల్యూషన్లో ఒక బ్లూ లిట్మస్ని పెట్టినప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అంటే మనం బ్లూ లిట్మస్ని ఉపయోగించి వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ నాట్ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై. అలాగే ఇక్కడ బేస్లో పెట్టినప్పుడు బోత్ రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ని పెట్టినప్పుడు బ్లూ లిట్మస్ అలాగే ఉంది, రెడ్ లిట్మస్ మాత్రం బ్లూ కలర్లోకి మారింది. యాసిడ్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు రెడ్ లిట్మస్ కలర్ ఏమీ చేంజ్ అవ్వలేదు, బ్లూ మాత్రం లిట్మస్ రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. న్యూట్రల్ సొల్యూషన్లో పెట్టినప్పుడు బ్లూ అండ్ రెడ్ లిట్మస్లు రెండు కూడా దే వోంట్ చేంజ్ దేర్ కలర్, నో చేంజ్ ఇన్ కలర్ అక్కర్డ్. ఓకేనా? అంటే రెడ్ లిట్మస్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ బేస్ ఆర్ నాట్, and blue litmus is used only for the identification of the substance whether the given substance is an acid or not. ఓకే, అలాగే మనకి మిథైల్ ఆరెంజ్ ఎసిడిక్ మీడియంలో కలర్ ఏమిటి? రెడ్. అలాగే బేసిక్ మీడియంలో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ బేసిక్ మీడియం? ఎల్లో. అండ్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ఫినాఫ్థలిన్ ఇన్ ఎసిడిక్ మీడియం? కలర్లెస్. వాట్ ఈస్ ద color of the phenolphthalein in basic medium? Pink color. What is the color of the universal indicator in acidic medium? Red. What is the color of the universal indicator in neutral medium? Green. What is the color of the universal indicator in basic medium? Blue. ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేసు, వీక్ బేస్లు కూడా మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఒకవేళ ఏదైనా HCl అనగానే అది యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ NaOH అనగానే బేస్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అందుకని మీకు ఆ యాసిడ్స్ బేసెస్ యొక్క లిస్ట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 దీస్ ఆర్ ద స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ CH3COOH is a weak acid. And sodium hydroxide, potassium hydroxide, calcium hydroxide, magnesium hydroxides are strong bases and NH4OH is the weak base. నెక్స్ట్ అంటే ఈ విధంగా మనకి రెడ్ లిట్మస్లో, బ్లూ లిట్మస్లో ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్ మీరు పేజ్ నెంబర్ 21 కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఆ టేబుల్ నుంచి కనీసం ఒక హాఫ్ మార్క్ క్వశ్చన్ అయినా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇది మొత్తం మీరు డీటెయిల్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధమైన క్వశ్చన్ ఈ రియాక్షన్స్లో అడిగినా మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. అంటే యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్, యాసిడ్ ప్లస్ మెటల్ కార్బోనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ మెటల్ బైకార్బోనేట్ అనే అనొచ్చు మనం. యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ gives rise to salt plus water, acid plus base gives rise to salt plus water, base plus non-metal oxide gives rise to salt plus water. ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనకు తెలియాలి. మెటల్ ఆక్సైడ్ అనగానే ఇది బేసిక్ నేచర్ ఉంటుంది అనే విషయం మనకు తెలియాలి. ఈ మెటల్ ఆక్సైడ్స్ విత్ వాటర్ దే విల్ గివ్ ద బేసెస్.
అలాగే యాసిడ్ ప్లస్ బేస్, దిస్ ఈజ్ న్యూట్రలైజేషన్ అంటారు. ఈ రియాక్షన్ మనం న్యూట్రలైజేషన్ అంటాం. అలాగే నాన్ మెటల్ ఆక్సైడ్ వచ్చేసరికి మనకి ఎసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ విత్ వాటర్ దే విల్ గివ్ యాసిడ్స్ అనమాట. ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే జింక్ విత్ డైల్యూట్ HCl విల్ గివ్ సాల్ట్ ప్లస్ డాష్ గ్యాస్ అని అడుగుతారు, హైడ్రోజన్ గ్యాస్. అలాగే డైల్యూట్ HCl విత్ సోడియం కార్బనేట్ విల్ గివ్ విచ్ గ్యాస్? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. టెస్ట్ ఫర్ హైడ్రోజన్. బర్న్స్ ద బర్నింగ్ స్ప్లింటర్ విత్ పాప్ సౌండ్, అంటే టప్మన్ సౌండ్ వస్తుంది. అలాగే టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్, 2 టెస్ట్లు ఉన్నాయి. పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటర్ అంటే మంటను ఆర్పివేస్తుంది. అలాగే టర్న్స్ లైమ్ వాటర్ టు మిల్కీ, అంటే యాసిడ్ మెటల్ కార్బనేట్తో కానీ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్తో కానీ మనకి కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. అలాగే బేస్ ప్లస్ మెటల్ కూడా సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి pH స్కేల్ గురించి అడుగుతారు. మనకి స్ట్రాంగ్ యాసిడ్ అంటే 0 to 3 అని, అలాగే 4 to 6 వీక్ యాసిడ్ అని, 7 న్యూట్రల్, 8 to 10 వీక్ బేస్ అని, 11 to 14 స్ట్రాంగ్ బేస్ అని. అంటే మనకి pH స్కేల్లో 0 నుంచి 14కి వెళ్ళే కొద్దీ కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ తగ్గుతూ 7కి వచ్చి న్యూట్రల్ అయ్యి మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ద బేస్ పెరుగుతూ చివరికి వచ్చేసరికి స్ట్రాంగ్ బేసెస్ అయ్యాయి. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో స్టార్టింగ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్కి వచ్చేసరికి స్ట్రాంగ్ బేసెస్ ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. విచ్ ప్రాపర్టీ ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ టు ద యాసిడ్స్? యాసిడ్ అంటే మనం ఏమనుకున్నాం? సోర్ టు టేస్ట్. అలాగే మనకి ఇంకేమనుకున్నాం? మన బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తుంది. ఇక్కడ ఏమనుంది మనం చూద్దాం. సోర్ టు టేస్ట్ ఉంది, ఎస్. అలాగే గివ్స్ H+ అయాన్స్ ఇన్ యాక్వస్ సొల్యూషన్స్, అది లేదు. బెటర్ టు టేస్ట్ కాదు, ఇదే బేస్ ప్రాపర్టీ. సోపీ టు టచ్, ఇది కూడా బేస్ ప్రాపర్టీ. అలాగే రెడ్ లిట్మస్ టు బ్లూ కలర్లో మార్చేది ఏంటి? రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లో మార్చేది మనకి బేస్. కాబట్టి ఈ 3 బేస్ ప్రాపర్టీసు. ఒక్కటే మనకి యాసిడ్ ప్రాపర్టీ, అదే సోర్ టు టేస్ట్. అలాగే ద పెటల్స్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. అంటే మనకి హైడ్రాంజియా, ఎస్. పెటూనియా, జెరేనియం, 3 కూడా ఈ పెటల్స్ అన్నీ కూడా, అలాగే ఈ మందార పువ్వు మనకి పెటల్స్ కూడా, ఇవన్నీ కూడా మనకి వాడతారు యాసిడ్ బేస్, న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్గా. కాబట్టి ఇవన్నీ కూడా, కాబట్టి ఆల్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఆల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అన్నారు. ABC అని ఇచ్చారు. ఏ అనే సబ్స్టెన్సు బ్లూ లిట్మస్ని వాడినప్పుడు రెడ్ కలర్లోకి మారిందంట. అలాగే రెడ్ లిట్మస్తో పెట్టినప్పుడు నో చేంజ్. బ్లూ లిట్మస్ రెడ్గా మారింది అంటే ఏ అనేది ఏమవుతుంది? యాసిడ్ అవుతుంది. అలాగే బి అనేది మనకి బ్లూ లిట్మస్లో నో చేంజ్, రెడ్ లిట్మస్లో బ్లూ కలర్లో చేంజ్ అయింది అంటే మనకు అదేంటి? బి అనేది బేస్ అవుతుంది. సి చూడండి, రెడ్ లిట్మస్తోనూ చేంజ్ లేదు, బ్లూ లిట్మస్తోనూ చేంజ్ లేదు, కాబట్టి అది న్యూట్రల్ సొల్యూషన్. విచ్ ఆర్ ద యాసిడ్స్ ఇన్ ద గివెన్ టేబుల్? టేబుల్లో మనకి యాసిడ్ ఏంటి? ఏ. ఎందుకన్నది? బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చింది కాబట్టి. అలాగే వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ డ్రాప్స్ ఆఫ్ ఫినాఫ్థలిన్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు సబ్స్టెన్స్ బి? బి అనే సబ్స్టెన్సు ఇక్కడ చూడండి, రెడ్ లిట్మస్ బ్లూ కలర్లో మారింది కాబట్టి అది బేస్. ఆ బేసిక్ వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ద ఫినాఫ్థలిన్ బేసిక్ మీడియం? పింక్ కలర్. సో వి రోట్ యాజ్ పింక్ కలర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ శాంపుల్ సొల్యూషన్ HCl NaOH అని ఇచ్చారు. కలర్ చేంజ్ డ్యూ టు ఫినాఫ్థలిన్, కలర్ చేంజ్ డ్యూ టు మిథైల్ ఆరెంజ్ అని ఇచ్చారు. HCl మనకి ఫినాఫ్థలిన్లో కలర్లెస్, అంటే HCl అనేది యాసిడ్, NaOH బేస్ అని మీకు తెలియాలి. దానికోసమే ఇందాక నేను మీకు టేబుల్ కూడా ఇచ్చింది. అంటే కలర్ ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇన్ ఎసిడిక్ మీడియం, అంటే ఇదంతా కూడా మనం ఈ లైన్ అంతా కూడా మనం ఏం చేయాలి? ఎసిడిక్ మీడియం. ఈ లైన్ అంతా మనం బేసిక్ మీడియం కింద చూసుకోవాలి. అంటే కలర్ ఆఫ్ ద ఫినాఫ్థలిన్ ఎసిడిక్ మీడియం కలర్లెస్,
కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ ఇన్ ఎసిడిక్ మీడియం. మిథైల్ ఆరెంజ్ ఇన్ ఎసిడిక్ మీడియం రెడ్. అలాగే కలర్ ఆఫ్ ద ఫినాఫ్థలిన్ బేసిక్ మీడియం పింక్. అలాగే కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ ఎల్లో. కాబట్టి ఏ బి అడిగారు కాబట్టి పింకు అలాగే రెడ్, కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్, వాట్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ జింక్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. జింక్ అంటే మనకి ఇక్కడ జింక్ అంటే మెటలు, అలాగే యాసిడ్. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ కదా, కాబట్టి ఆన్సర్ హైడ్రోజన్. ఒక్కొక్కసారి టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్ కూడా 1 మార్కులో అడగడానికి అవకాశం ఉంటుంది. బర్న్స్ విత్ ఏ పాపప్ సౌండ్. పాప్ సౌండ్తో మనకి టప్పన్ సౌండ్తో మనకి వెలుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూసెస్ ఎఫర్వెసెన్స్ ద గ్యాస్ ఇవాల్వ్డ్. అంటే ఇక్కడ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం అంటే మనకి మెటల్ కార్బనేట్. ఇక్కడ మనకి మీరు ఎలా ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలంటే మెటల్ కార్బనేట్ ప్లస్ అంటే మెటల్ కార్బనేట్ అంటే మనం ఆల్రెడీ ఇది కాల్షియం, ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ యాసిడ్. మెటల్ కార్బనేట్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ వాటర్ అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనకి ఏ గ్యాస్ మనకి రిలీజ్ అవుతోంది, CO2 రిలీజ్ అవుతోంది. CO2కి కాబట్టి ఇక్కడ ఏమని ఇచ్చారు, ఎక్స్టింగ్విషెస్ ఎ బర్నింగ్ క్యాండిల్ అన్నారు. CO2 ఎక్స్టింగ్విష్ చేస్తుంది, ఆర్పేస్తుంది. టర్న్స్ లైమ్ వాటర్ టు మిల్కీ. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆన్సర్ అనేది మనకు అవుతుంది. బర్న్స్ విత్ పాప్ సౌండ్ కాదు కదా, ఎందుకని అది హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి. అందుకే కింద నేను టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ అని ఎక్స్టింగ్విషెస్ ఎ బర్నింగ్ క్యాండిల్ టర్న్స్ లైమ్ వాటర్ టు మిల్కీ అని ఇచ్చాను నేను కింద. అలాగే ద ఎసిడిటీ ఆఫ్ యాసిడ్స్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ద డాష్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై దమ్ ఇన్ దేర్ ఆక్వియస్ సొల్యూషన్స్. అసలు యాసిడ్స్ ఉండడానికి కారణం ఏంటి, H+ అయాన్స్ అనమాట. అలా కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ ఇప్పుడే అనుకున్నా కదా హైడ్రోజన్ గ్యాస్. అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ కార్బనేట్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ CO2. నెక్స్ట్, సబ్స్టెన్స్ ఏ. ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మెటాలిక్ ఆక్సైడ్ అండ్ వాటర్. ఆల్రెడీ మనం మెటాలిక్ ఆక్సైడ్ ఏ నేచర్ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకుందాం. మెటాలిక్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ నేచర్. ఈ మెటాలిక్ ఆక్సైడ్స్ వాటర్తో కలిసి మనకి బేసెస్ అనేవి వస్తాయి. ద కలర్ ఆఫ్ ద బ్లూ లిట్మస్ పేపర్ వెన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ సబ్స్టెన్స్ ఏ. బ్లూ లిట్మస్ పేపర్ని బేస్లో పెట్టినప్పుడు ఏ కలర్లోకి వస్తుంది, కలర్ అనేది చేంజ్ అవ్వదు. మనం టక్కన రెడ్ అని పెట్టేస్తాం, అక్కడ బేసు బ్లూ లిట్మస్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే 2-3 కాన్సెప్ట్స్ని కూడా ఇలా కలిపి అడుగుతారు. నో చేంజ్ ఇన్ కలర్. ఇక్కడ చూడండి, ఏ అనే సబ్స్టెన్స్ pH 2 ఉంది, బి అనే సబ్స్టెన్స్ pH 5 ఉంది, సి అనే సబ్స్టెన్స్ pH 7, డి అనే సబ్స్టెన్స్ యొక్క pH 9, అలాగే ఈ అనే సబ్స్టెన్స్ యొక్క pH 13 అన్నారు. బేస్డ్ ఆన్ ద అబోవ్ pH స్కేల్ వాల్యూస్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నారు. ఈ ABCDలో స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఎప్పుడు కూడా స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే ఈ చివరికి రావాలి. అంటే ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి ఏ ఆన్సరు. స్ట్రాంగెస్ట్ బేస్ అంటే ఇటు కార్నర్కి రావాలి కాబట్టి 13 ఉంది, ఈ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. ఎప్పుడైనా స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే ఈ కార్నర్ చూసుకోవాలి, స్ట్రాంగెస్ట్ బేస్ అంటే ఈ కార్నర్ చూసుకోవాలి. ఇది న్యూట్రల్ అవుతుంది, ఇది వీక్ యాసిడ్, ఇది వీక్ బేస్, గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్, tooth decay starts when the pH of the mouth is lower than 5.5. అలాగే ద రియాక్షన్ దట్ టేక్ ప్లేస్ ఇన్ స్టమక్ వెన్ అన్ యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఈజ్ కన్జ్యూమ్డ్. ఏంటది అంటే పొట్ట లోపల యాసిడ్ ఉంది, యాంటాసిడ్ ట్యాబ్లెట్ మనకి ఏ నేచర్ ఉంటుంది, బేస్ కాబట్టి యాసిడ్ ప్లస్ బేస్ ఏమవుతుంది, న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఒక్కోసారి యాంటాసిడ్ ట్యాబ్లెట్లో మేజర్ ఇంగ్రీడియంట్ ఏముంటుంది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రోఆక్సైడ్ అని కూడా ఇలా కూడా కొన్ని క్వశ్చన్స్లో అడగడానికి అవకాశం ఉంది.
అలాగే ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియంలో కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ ఇన్ ఎసిడిక్ మీడియం ఏ కలర్లో ఉంటుంది మనకి? రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్. ద కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ ఇన్ ఎసిడిక్ మీడియం ఈజ్ రెడ్ అండ్ బేసిక్ మీడియం ఈజ్ ఎల్లో. ఎసిడిక్ మీడియం ఈజ్ రెడ్ అండ్ బేసిక్ మీడియం ఈజ్ ఎల్లో. గుర్తుపెట్టుకోండమ్మా. అలాగే విచ్ గ్యాస్ ఈజ్ యూజువల్లీ లిబరేటెడ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్? యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ కదా, కాబట్టి హైడ్రోజన్ గ్యాస్. ద నేచర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈజ్ ఏ నాన్ మెటల్ ఆక్సైడ్. ఆల్రెడీ మనం అనుకున్నాం, నాన్ మెటల్ ఆక్సైడ్ అయితే ఎసిడిక్ నేచరు, మెటాలిక్ ఆక్సైడ్ అయితే బేసిక్ నేచరు. అలాగే వాణి యాడెడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటెడ్ టు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. వాట్ కలర్ మే షీ అబ్జర్వ్డ్? ఇక్కడ ఏం చేస్తారంటే మిథైల్ ఆరెంజ్ ఇన్ ఏ మీడియం అనేది ఇవ్వాలి, ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా అని ఇవ్వకుండా సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అన్నారు. అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ అని. అంటే ద కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ బేసిక్ మీడియం ఎల్లో. ద కలర్ ఆఫ్ ద యూనివర్సల్ ఇండికేటర్ న్యూట్రల్ మీడియం గ్రీన్. ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకొని ఈ కింద మీకు ఒక లింక్ ఇచ్చాను, ఈ లింక్ని యూజ్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాసి ఎంతవరకు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అని చెక్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.